కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత ఓటు వేద్దాం, గెలిపిద్దాం. మీకోసం, మీ సమస్యల కోసం మీ తరఫున గళమెత్తుతాడు, ప్రభుత్వంతో కొట్లాడతాడు. ఇన్స్టాల్మెంట్ పైన వస్తుందంటే ఈఫిల్ టవర్ అయినా కొంటారు అని సామెత ఉంది. అంటే ఇన్స్టాల్మెంట్ పైన ఇస్తానంటే ఏదైనా కొనటానికి ధైర్యం చేస్తారని. ఇది సామెతే కావచ్చు, జోక్గా చెప్పచ్చు, కానీ రియాలిటీ ఏంటంటే ఇవాళ ఈఎంఐల భారము సాలరీ మిడిల్ క్లాస్ పైన రోజు రోజుకు బాగా పెరుగుతుంది. ఈఎంఐ అంటే తెలియని వాళ్ళు ఉండరు. తెలియని వాళ్ళకు ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. మనం ఏదైనా లోన్ తీసుకుంటే, ఇంటి కోసమైనా, వెహికల్ కోసమైనా, ఇంకా దేనికైనా లోన్ తీసుకుంటే ఆ లోన్ పైన ఎవ్రీ మంత్ కట్టాల్సిన అసలు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, దీన్ని సైంటిఫిక్గా క్యాలిక్యులేట్ చేసి అది 10 ఇయర్ పీరియడ్ లోను, 15 ఇయర్ పీరియడ్ లోన్ అయితే ఆ 10 ఇయర్ పీరియడ్లో స్ప్రెడ్ చేస్తారు. దాన్నే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అంటారు. ఈ ఈఎంఐల భారము సాలరీ మిడిల్ క్లాస్ పైన ఎంత ఉంది? ఈ స్టడీ ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ PwC అనే వాళ్ళు జరిపిన సర్వేలో 69 to 80% పీపుల్ ఏదో ఒక రకమైన ఈఎంఐ కడుతున్నారు. అంటే బారోడ్ మనీ పైన ఇవాళ కన్జంప్షన్ అనేది బూమ్ ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. దీన్ని ఎకనామిక్స్లో డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటారు. ప్రభుత్వాలే కాదు తమ ఆదాయాన్ని మించి ఖర్చు పెడుతున్నారు. ఆదాయానికి ఖర్చుకు మధ్య సమతుల్యత లేక లోన్లు తీసుకొని ఈఎంఐలతో ఆ అడ్జస్ట్మెంట్ చేసే వాళ్ళు మిడిల్ క్లాస్ కూడా ఉన్నారు. సో ఈఎంఐల పైన ఎంత ఖర్చు పెడుతున్నారంటే వేతన జీవులు సాలరీ మిడిల్ క్లాసు 34% to 45% ఈఎంఐల పైన ఖర్చు పెడుతున్నారు. ఇట్ వ్యారీస్ ఫ్రమ్ పీపుల్ టు పీపుల్. ఉదాహరణకు ఎంట్రీ లెవెల్ ఉప్పుడప్పుడే ఉద్యోగంలో చేరిన వారైతే వారికి రిలేటివ్లీ ఈఎంఐ భారం తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక వెహికల్ కొనుక్కోవచ్చు, లేదా ఒక టీవీనో ఫ్రిడ్జో లోన్ మీద తీసుకోవచ్చు. అప్పటికే ఇల్లు కట్టకపోవచ్చు. అందువల్ల వాళ్ళు ఎంట్రీ లెవెల్ పీపుల్ అయితే ఉద్యోగంలో అప్పుడే చేరిన వాళ్ళైతే 34% ఈఎంఐ లెక్కపోతుంది. ఇక నీవు పెరుగుతున్న కొద్దీ, ఉదాహరణకు నీవు ఎమర్జింగ్ ప్రొఫెషనల్ అప్పుడప్పుడు డెవలప్ అవుతున్నాం అనుకోండి, అది 35%కి పెరుగుతుంది. కాస్త ఎస్టాబ్లిష్ అయ్యామనుకోండి 41% ఈఎంఐకి ఖర్చు పెడుతున్నారు. అందులో మిడ్ లెవెల్ ప్రొఫెషనల్స్ ఓ స్థాయికి వచ్చిన వాళ్ళు అనుకోండి, వాళ్ళైతే 44%. కాస్త హయ్యర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళైతే 45% వరకు తమ ఆదాయంలో, తమ నెలసరి ఆదాయం మంత్లీ ఇన్కంలో ఈ ఈఎంఐలకైనా ఖర్చు పెడుతున్నారు. ఈఎంఐలకు ఎందుకు ఖర్చు పెడుతున్నారు అంటే ప్రధానంగా హౌసింగు, ఆటోమొబైల్, కారు లేదా బండి, లేదా హౌస్ హోల్డ్ కన్జ్యూమర్ గూడ్స్, సోఫాలు కొనడం కావచ్చు, డైనింగ్ టేబుల్, ఓ రిఫ్రిజిరేటరు, ఒక టీవీ, ఇలా లేదు ఒక మొబైల్ ఫోను, ఐఫోన్ కొనాలంటే ₹1,00,000 అవుతుంది. సో ఐఫోను ఇన్స్టాల్మెంట్ పైన తీసుకుంటారు. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో ఈ ఇన్స్టాల్మెంట్ కల్చర్ అనేది ఇన్స్టాంట్ కల్చర్ ఎట్లా పెరిగిందో ఇన్స్టాల్మెంట్ కల్చర్ కూడా అంతే పెరిగింది. ఎందుకు మరి ఈ ఈఎంఐ కల్చర్ పెరిగింది? ఇదేమీ నెగటివ్ ట్రెండ్ ఏం కాదు పూర్తిగా. ఎందుకంటే ఎకానమీకి ప్రతి ఒక్కరూ తమ ఆదాయాన్ని సంపాదించాకనే ఖర్చు పెట్టాలి అనుకుంటే ఎకానమీ, పర్సనల్ ఎకానమీ ముందుకు పోదు, నేషనల్ ఎకానమీ ముందుకు పోదు. అందువల్ల ఆదాయమే వచ్చినప్పుడు ఖర్చు పెట్టాలంటే అప్పటి వరకు ఖర్చులు కూడా పెరిగిపోతాయి. అందువల్ల ఆదాయానికి లోబడి భారం కాకుండా ఈఎంఐలు ఉంటే ఇబ్బంది ఏం లేదు. ఈఎంఐ అనేదే నెగిటివ్ కాదు. కానీ సాలరీలో అత్యధిక భాగము, అది కూడా అన్వాంటెడ్ కన్జంప్షన్ పైన, అన్డిజైరబుల్ కన్జంప్షన్ పైన, డిస్క్రిషనరీ కన్జంప్షన్ పైన కనుక ఎక్కువ ఈఎంఐలు కడితే అది ఖచ్చితంగా భారం అవుతుంది. అందువల్ల ఈఎంఐ పర్సీ ఈజ్ నాట్ బ్యాడ్, కానీ అక్కడ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి.
ఎందుకు మరి ఇది పెరుగుతుంది ఈఎంఐలు అనేది ముందు చెప్పి ప్లాన్ ఎలా వేసుకోవాలి, ప్రభుత్వాలు ఏం చేయాలి కూడా ఈఎంఐ స్టోరీ చెప్తాను. మొదలు ఎందుకు పెరుగుతున్నాయంటే, ఒకటి ప్రజల ఆస్పిరేషన్ పెరుగుతున్నాయి. ఒకప్పుడు జీవితంలో ఒక బండి కొనుక్కుంటే చాలు అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు బండి కొనగానే నెక్స్ట్ కారు ఎప్పుడు కొంటామని ఆలోచిస్తున్నాడు. కారు కొన్నాక ఈ కారు ఎంత తొందరగా తీసేసి రెండో కారు ఎందుకు కొనుక్కోవద్దు, కాస్త పెద్ద కారు ఎందుకు కొనుక్కోవద్దు అని ఆలోచిస్తున్నారు. బండి కొనడంతోనే ఇంకో బండి ఎప్పుడు కొనాలి అని ఆలోచిస్తున్నారు. అందువల్ల ఒక ఇల్లు కట్టుకుంటే జీవితం అంతా సరిపోతుంది, ఒక ఇల్లు కట్టుకుంటే ఇంటి వాన్ అయ్యాను, నా పైన ఒక రూఫ్ ఉంది అని ఆనందపడేవారు. ఇప్పుడు వాళ్ళు ఆనందపడుతున్నారా? ఒక ఇల్లు కొనడంతో ఇంకో రెండో ఇల్లు కొనాలి, మూడో ఇల్లు కొనాలి. ఇలా రైజింగ్ ఆస్పిరేషన్స్ అనేది మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే కాంపిటీటివ్ కన్జంప్షన్ బిహేవియర్. అంటే ఒకప్పుడు లాగా ప్రజలు లేరు, సమాజం లేదు. ఒకప్పుడు ప్రజలు తమ జీవితం తాము గడిపేవారు. ఉన్నవారు ఎగ్జిబిషన్ చేసేవాళ్ళకి కాదు, లేనివారు ఆశపడేవాళ్ళకి కాదు. ఉన్నవారికి ఉండేది, లేని వారికి లేదు. 20-30 ఏళ్ళ క్రితం కారు ఉన్నవాడు కారులో పోయేవాడు, కారు లేనివాడు నాకు కారు ఎందుకు లేదని ఆలోచించేవాడు కాదు, వాడికి ఉన్నదంతా పోయేవాడు. ఇప్పుడు ఏమవుతుందంటే కాంపిటీటివ్ కన్జంప్షన్ బిహేవియర్ పెరుగుతుంది. పక్కింటి వాడు బండి కొన్నాడు కొత్తగా, పక్కింటి వాళ్ళు కారు కొన్నారు, మా తమ్ముడు వాళ్ళు కొన్నారు, మీ అన్న కొన్నాడు, మీరెందుకు కొనరు? ఇలా కాంపిటీటివ్ కన్జంప్షన్ బిహేవియర్ పెరగడం రెండవది. మూడవది, ఈ రిటైల్ సెగ్మెంట్లో బ్యాంకులు లోన్లు ఇవ్వడం కూడా గణనీయంగా పెరిగింది. అని ఒకప్పుడు లోన్ రావాలంటే మనం బ్యాంక్ చుట్టూ తిరిగేవాళ్ళం, ఇప్పుడు బ్యాంక్ మన చుట్టూ తిరుగుతుంది. అందువల్ల బ్యాంక్ మన చుట్టూ తిరిగి లోన్ ఇస్తాం. మనందరికీ తెలుసు, హెచ్డిఎఫ్సి వాళ్ళు రోజుకు ఒక్కసారైనా కనీసం మనం పలకరిస్తారు, మీకైనా పర్సనల్ లోన్ కావాలా, 50 లక్షల వరకు లోన్ ఇస్తామని. సో ఇదివరకు మనము లోన్ ఉండాలంటే మేనేజర్తో పరిచయం ఉండాలి, పలుకుబడి ఉండాలి, పైరవీ చేయాలి, 4-5 సార్లు తిరగాలి, అప్పుడు లోన్ వచ్చేది. ఇప్పుడు లోన్ ఇస్తామంటూ మన వెనకాల మామూలుగా పడలేదు, భీకరంగా పడి భరించలేకపోతున్నాం. మీరు యాప్ ఇలా ఓపెన్ చేసి నీకేమున్నా లేకపోయినా లోన్ కానీ లోన్ వస్తుంది, లేదా ఒక మెసేజ్ వస్తుంది, ఆ మెసేజ్ క్లిక్ చేస్తే లోన్ వస్తుంది. ఇవాళ లోన్ కట్టడం కష్టం, కానీ లోన్ తీసుకోవడం కష్టమేం కాదు, చాలా ఈజీ. లోన్ కట్టడం ఇబ్బంది కావచ్చు. అందువల్ల ఈ లోన్ డిస్బర్స్మెంట్ అనేది విపరీతంగా పెరిగింది. అందులో ఫిన్టెక్, ఫైనాన్షియల్ టెక్నాలజీ సర్వీసెస్ వచ్చాక చాలా ఈజీ అయింది, యాక్సెసిబుల్ అయింది లోన్ తీసుకోవడం అనేది. ఇది మనకు మూడో కారణం. నాలుగో కారణం ఏంటంటే కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫ్యూచర్ ఇన్కమ్స్. ఒకప్పుడు ఇంత విశ్వాసం ఉండేది కాదు, నాకు ఏ కష్టం వస్తుందో, ఈ ఉద్యోగం ఎంతకాలం ఉంటుంది, ఈ ఉద్యోగంలో నా ఆదాయం గణనీయంగా పెరుగుతుంది అనే నమ్మకం ఉండేది కాదు. అందువల్ల ఈఎంఐ భారం పెరిగితే మరి ఎలా, సేవింగ్స్ ఎట్లా, రేపు పిల్లల చదువు ఎట్లా, బిడ్డల పెళ్ళిళ్ళు ఎట్లా అని ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇప్పుడు ఉదాహరణకు సాఫ్ట్వేర్ రంగంలో ఇవాళ జాయిన్ అయ్యాడు అనుకోండి, నాకు రెట్టింపు అవుతుంది, 3 రెట్లు అవుతుంది అనుకుంటున్నారు. అన్ని ఉద్యోగాల్లో ప్రైవేట్ సెక్టర్ లేకపోవచ్చు, కానీ ఒక సెక్టార్ ఎస్పెషల్లీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఆ నమ్మకం ఉంది. అంటే ఫ్యూచర్ ఇన్కమ్స్, గ్యారంటీడ్ ఫ్యూచర్ ఇన్కమ్స్ అనే కాన్సెప్ట్ పెరిగాక ఎలాగైనా ఆదాయం పెరుగుతుంది అనే నమ్మకం పెరిగింది. ఐదవది, ఒకప్పట్లాగా ఇంట్లో ఒక్కరు పనిచేయడం లేదు, చాలా ఇళ్లలో డ్యూయల్ ఎర్నర్స్ ఉంటున్నారు. అంటే భార్య భర్త ఇద్దరు ఏదో ఒక పని చేస్తున్నారు. అందువల్ల అడిషనల్ ఇన్కమ్ జరిగిపోయింది. దాంతోపాటు ఒక్క ఉద్యోగం మీద ఆధారపడడం లేదు. ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో 2 ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. లేదు, ఒక ఉద్యోగం అయ్యాక ఏదైనా వ్యాపారమో ఏదో రూపంలో అడిషనల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ చూసే వాళ్ళకి కూడా ఉన్నారు. దీనికి తోడు 6వ కారణము అడ్వర్టైజింగ్. రోజు టీవీలో అందమైన అడ్వర్టైజ్మెంట్ చూస్తే అనివార్యంగా కొనాలని పుడుతుంది కదా ఆలోచన, కొనకపోతే ఫ్రస్ట్రేషన్ కూడా పెరుగుతుంది కదా. సో అందువల్ల ఈ కారణాలు అనేకము మిడిల్ క్లాస్ కన్జంప్షన్ పెంచింది. మరి కన్జంప్షన్ పెరగాలంటే ఇన్కమ్ సరిపోదు కనుక అనివార్యంగా లోన్లు చాలా ఈజీగా దొరుకుతున్నాయి కనుక, అది కూడా స్ప్రెడ్ ఓవర్ ఎ లాంగర్ పీరియడ్ కనుక ఆ భారం తక్కువ ఉంటుంది. నిజంగా కూడా తక్కువ. నేను 1988లో యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేరాను, అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరాను. 2000 అంటే ఉద్యోగంలో చేరిన 12 ఏళ్లకు నేను ఇల్లు కట్టుకున్నాను. ఆ ఇల్లు కట్టుకునేటప్పుడు 6 లక్షల లోన్ తీసుకున్నాను. ఆ రోజుల్లో 6,000 ఉండే నా ఈఎంఐ. నా శాలరీలో దాదాపు 40-50% ఉండే. చాలా భారం వేసేది. అసలు
ఈఎంఐ కట్టగా ఇంకా మిగిలిన డబ్బులు అడ్జస్ట్ అయ్యేవాళ్ళం, ఎలాగైనా ఆ డబ్బుల్లోనే చదువుకోవాలి అని. కానీ కాలక్రమేణా ఏం జరిగింది, నా ఈఎంఐ 6,000 ఉంది, కానీ నా సాలరీ 20,000 అయింది, 30,000 అయింది, 40,000 అయింది, 70,000 అయింది, 1,00,000 అయింది. అంటే నేను ఈఎంఐ తీసుకున్న రోజు, లోన్ మొదలైన రోజు, ఈఎంఐ కట్టడం మొదలైన రోజు నా సాలరీలో 40-50% ఈఎంఐ పైన పెట్టాను. కానీ ఈఎంఐ క్లోజ్ అయ్యే టైంకు నా ఈఎంఐ భారం ఎంత అంటే హార్డ్లీ 10% లోపే, అసలు నెగ్లిజిబుల్ భారం. అసలు దాని గురించి ఆలోచించేవానే కాదు ఈఎంఐ అని. ఎందుకు అంటే ఇన్కమ్ గ్రోత్ ఫార్ ఎక్సీడ్స్ ద బర్డన్ ఆఫ్ ఈఎంఐ. ఎస్పెషల్లీ గ్యారంటీ జాబ్స్ ఉండి హయ్యర్ ఎకనామిక్ మొబిలిటీ, అప్వర్డ్ మొబిలిటీ ఉన్నటువంటి ఉద్యోగాల్లో నీకు గ్యారంటీ, మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరారు, ఈఎంఐ లోన్ తీసుకొని మీరు ఇల్లు కట్టుకున్నారు. ఇనీషియల్గా చాలా భారం ఉండొచ్చు, 10 ఏళ్ళ తర్వాత మీ ఇన్కమ్ చాలా పెరుగుతుంది, మీరు ఇప్పుడు కొనకపోతే ప్రాపర్టీ ప్రైస్ చాలా పెరుగుతుంది. అప్పటికి మీకు ఈ కొనడం వల్ల లాభం ఏంటి అంటే మీ భారం తగ్గుతూ ఉంటుంది, ఈఎంఐ, ప్రాపర్టీ ప్రైస్ కూడా బాగా పెరుగుతుంది. ఇప్పుడు నేను 1,500 గజం చొప్పున నేను ఇల్లు 2000లో కట్టిన ఇల్లు 6 లక్షలు లోన్ తీసుకొని 300 గజాలు, 289 గజాలు అంటే ఒక 4.5 లక్షల వరకు ల్యాండ్కి అయింది 1,500 గజం. కానీ ఈరోజు అదే నా 240 గజాలు, గజానికి 1,500 ఉన్నది కాస్త 60,000, 70,000 అయిపోయింది. మరి నేను ఇవాళ కొనాలంటే నా ఇన్కమ్ అంతా పెరిగిందా? ల్యాండ్ ప్రైస్, ప్రాపర్టీ వాల్యూ పెరిగినంతగానే ఇన్కమ్ పెరగలేదు. అందువల్ల ఈఎంఐ తీసుకోవడం నేరం కాదు. ఇఫ్ యూ ప్లాన్ ప్రాపర్లీ, డెఫిసిట్ ఫైనాన్సింగ్ ఈజ్ నాట్ ఎ క్రైమ్, బట్ యూ హ్యావ్ టు ప్లాన్ ప్రాపర్లీ. నీ శాలరీ ఎంత, నీ ఇన్కమ్ ఎంత, నీ నెసెసిటీ ఎంత, అందులో నీవు లోన్ తీసుకొని నీవేమైనా ఈఎంఐ అన్వాంటెడ్ కన్సంప్షన్కి తీసుకున్నారనుకోండి, లగ్జరీ కన్సంప్షన్కు, అది లాస్. కానీ ఇప్పుడు ఇల్లు కట్టడానికి, ప్రాపర్టీకి తీసుకున్నాం అనుకోండి, ఏమాత్రం నష్టం కాదు. అట్ విల్ బి అడ్వైజబుల్. అందువల్ల ఈఎంఐ డిస్క్రిషనరీ స్పెండింగ్ కా, ఎసెన్షియల్ స్పెండింగ్ కా, ఇది మొదటి క్వశ్చన్ వేసుకోవాలి. స్పెండింగ్లో 2 రకాలు ఉంటాయి. ఎసెన్షియల్ స్పెండింగ్, ఓ ఇల్లు ఎసెన్షియల్, ఓ బండి ఎసెన్షియల్. కార్ ఎసెన్షియల్ కాకపోవచ్చు, కనీసం బండి ఎసెన్షియల్. ఒక టీవీ కూడా ఇవాళ రూపంలో ఎసెన్షియల్. ఇలా నీ ఎసెన్షియల్ స్పెండింగ్ ఏంటి అని. డిస్క్రిషనరీ స్పెండింగ్ ఉంటుంది. ఇప్పుడు బండి ఉండగా, బండి మీద పోతున్న హాయిగా కారు కావాలనే కోరిక ఉంటుంది. అది కారు పార్కింగ్ కూడా ప్లేస్ ఉండదు, కానీ కారు కావాలని కోరిక ఉంటుంది. అది డిస్క్రిషనరీ స్పెండింగ్ అవుతుంది. ఎందుకు? ప్రశాంతంగా 4 రోజుల తర్వాత నీకు ఆదాయం వచ్చే కారు కొనుక్కోవచ్చు కదా. లేదు, పక్కింటి ఉంది, నాకు ఇప్పుడే కారు కావాలి. సో కారే అవసరం ఉన్నప్పుడు ఊబరో, ఓలా పట్టుకొని పోవచ్చు కదా, పోరు. దాన్ని డిస్క్రిషనరీ స్పెండింగ్ అంటారు. అందువల్ల మన డిస్క్రిషనరీ స్పెండింగ్ ఏంటి, ఎసెన్షియల్ స్పెండింగ్ ఏంటి. వాట్ ఈజ్ ఎసెన్షియల్ ఆల్సో వ్యారీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. 50,000 శాలరీ వచ్చేవాడికి రిఫ్రిజిరేటర్ ఎసెన్షియల్, 10,000 శాలరీ వచ్చేవారికి రిఫ్రిజిరేటర్ ఎసెన్షియల్ కాదు. 10,000 శాలరీ వచ్చే వరకు వచ్చేవారికి గ్యాస్ స్టవ్ ఎసెన్షియల్, ఒక గ్యాస్ సిలిండర్ ఎసెన్షియల్. ఎసెన్షియల్ స్పెండింగ్, డిస్క్రిషనరీ స్పెండింగ్ కూడా వ్యారీ అవుతుంది నీ ఇన్కమ్ను బట్టి. అందువల్ల మన ఇన్కమ్ను బట్టి ఏది ఎసెన్షియల్, ఏది డిస్క్రిషనరీ అని అర్థం చేసుకొని ఎసెన్షియల్ స్పెండింగ్కు ఈఎంఐ తీసుకుంటే తప్పలేదు. రెండవది, ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్కు ఈఎంఐ కడితే నష్టం లేదు. అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్కి ఈఎంఐ కడితే తప్పు. ఇప్పుడు ఉదాహరణకు మీరు లోన్ తీసుకొని ఈఎంఐ కడుతూ మీరు ఇల్లు కట్టుకోండి, ఇబ్బంది ఏమీ లేదు, డెఫినెట్గా బెనిఫిట్ అవుతారు. మీరు ఈఎంఐ తీసుకొని, లోన్ తీసుకొని గోల్డ్ కొనండి, డెఫినెట్గా బెనిఫిట్ అవుతారు. కానీ మీరు కారు అవసరం లేకపోయినా కారు కొనుక్కుని ఈఎంఐ కట్టండి, దివాలా తీస్తారు. ఎన్నడో ఒకరోజు ఆ కారు అమ్ముకోవాల్సి వస్తుంది, దానికి మెయింటెనెన్స్, పెట్రోలు, వీటికి వాయింపు అవుతుంది. అందువల్ల మనకి ఏది ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్కు, ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్కు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఈఎంఐ కడితే నష్టం లేదు. అందువల్ల చూసుకోవాల్సి ఉంటుంది. ఇక మూడోది, నీ ఇన్కంలో ఎంత ఈఎంఐ కడుతున్నావు. నార్మల్గా బ్యాంకులకు కూడా లోన్లు ఇచ్చేటప్పుడు నీకు ఎన్ని లోన్లు ఉన్నాయి అని అడుగుతారు. చాలామంది దాసే ప్రయత్నం కూడా చేస్తారు. నీ శాలరీలో 50% మించి ఈఎంఐకి పోకుండా ఉండాలి అని జాగ్రత్త పడతారు. ఎందుకంటే బ్యాంక్ కూడా తెలుసు నువ్వు మళ్ళీ ఎక్కువ ఉంటే ఈఎంఐ కట్టలేవు కదా అని. కానీ రకరకాల మార్గాలు వెతుక్కుంటూ బ్యాంకులకు కన్ను కప్పుతూ లోన్లు తీసుకుంటుంటారు. సో అందువల్ల ఆ ప్రమాదం ఉండకూడదు. నీ శాలరీ ఎంత, నీ ప్రొజెక్టెడ్ ఎర్నింగ్ గ్రోత్ ఎంత,
ఇప్పుడు ఎంత జీతం ఉంది, 5 ఏళ్లలో 10 ఏళ్లలో ఎంత పెరుగుతుంది అనేది అంచనా వేసి నీ సాలరీ వాల్యూమ్ను బట్టి, నీ సాలరీ గ్రోత్ పొటెన్షియల్ని బట్టి నీ ఈఎంఐ భారం ఉండాలి. చివరగా ఈఎంఐను స్ప్రెడ్ చేసుకోవాలి. 5 ఏళ్లలో కన్నా 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, ఇఫ్ యూఆర్ యంగ్ పీపుల్ 20 ఇయర్స్ వరకు కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ద లాంగర్ యూ స్ప్రెడ్ ద లోయర్ ద బర్డన్ ఈస్. ఎందుకు అంటే ఈఎంఐ అమౌంట్ తగ్గిపోతుంది, నీ సాలరీలో ఈఎంఐ ప్రపోర్షన్ తగ్గిపోతుంది. నువ్వు 5 ఏళ్ళు పెట్టుకున్నావు అనుకోండి, నీ సాలరీలో ఎక్కువ భాగం ఈఎంఐ పోతుంది. 20 ఏళ్ళు పెట్టుకున్నాను అనుకోండి, నీ సాలరీలో తక్కువ భాగం ఈఎంఐ పోతుంది. ఎందుకంటే 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళ తర్వాత నీ సాలరీ పెరుగుతుంది కనుక. సో అందువల్ల ఈఎంఐ తీసుకోవడం తప్పు కాదు, ప్లాన్ చేసుకోగలగాలి. ఇక ప్రభుత్వాలు ఏం చేయాలి? ప్రభుత్వాలు ఇవాళ అందరము చెప్పేది ఏంటి, ఎకానమీ ఎందుకు పెరగడం లేదు, కన్జంప్షన్ లేకపోవడం వల్ల పెరగడం లేదు. ఎందుకంటే ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అకౌంట్స్ ఫర్ మోర్ దెన్ 50% ఆఫ్ జీడిపి. ఇప్పటిదాకా మీరు కార్పొరేట్లకు రాయితీలు ఇస్తూ ప్రభుత్వాలు ఎకనామిక్ గ్రోత్ పెంచుతామని ప్రయత్నం చేశాయి, అది ఫెయిల్ అయింది. అందుకే ఈసారి బడ్జెట్లో మొదటిసారి మిడిల్ క్లాస్కు ఒక భారీగా ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చారు. ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫే కాదు, ఇన్కమ్ పైన ట్యాక్స్ రిలీఫ్ కాదు, కన్జంప్షన్ పైన కూడా రిలీఫ్ ఇవ్వండి. దాన్ని ఎలా చేయొచ్చు? మీ ఈఎంఐ బర్డన్ తగ్గించాలంటే జీఎస్టీని తగ్గిస్తే ఈఎంఐ బర్డన్ తగ్గుతుంది. ఇప్పుడు ఉదాహరణకు నీకు 18% జీఎస్టీ ఉంటే కార్ల మీద 18% జీఎస్టీ, ఇంకా ఎక్కువనే ఉన్నట్టుంది, కరెక్ట్గా గుర్తులేదు. 18% జీఎస్టీ ఉందనుకోండి, ఆ 18% జీఎస్టీ అనే వరకు నీకు ఈఎంఐ పెరిగిపోతుంది. అందువల్ల హెల్తీ కన్జంప్షన్ పెంచడం కొరకు జీఎస్టీని తగ్గించడం ఒక మార్గం. లేదు, బ్యాంకులు కొన్ని రకాల స్పెండింగ్కు అనుకూలంగా ఇంట్రెస్ట్ బర్డెన్ తగ్గించడం. ఇప్పుడు హౌసింగ్ లోన్స్ మనకు కాస్త ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది, అలాంటివి చేయడం. అలాగే ఇదివరకు మనకు ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్లో ఈ ట్యాక్స్ కన్సెషన్స్ ఉండేవి, ఇప్పుడు రోజు రోజుకు ఆ ట్యాక్స్ కన్సెషన్ తీసేస్తున్నారు. వాస్తవంగా డిజైరబుల్ స్పెండింగ్ అంటే ఎకానమీని డెవలప్ చేసే కన్జంప్షన్ ఇన్సెంటివైజ్ చేయాలి. ఆ రకంగా ఇన్సెంటివైజ్ చేయడం ద్వారా మీకు ఈ ఈఎంఐల భారము తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ పెనిట్రేషన్ ఉండాలి. ఈఎంఐల బ్యాంకు దగ్గర తీసుకుంటే చీప్, నువ్వు బ్యాంకు కానీ ఎవరో ఒక ఫైనాన్షియల్ దగ్గర తీసుకొని మంత్లీ కడుతున్నాం అనుకోండి, తీవ్రమైన భారం ఉంటుంది. ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ను ప్రభుత్వాలు ఎక్స్పాండ్ చేయగలగాలి. అన్నిటికీ మించి ప్రజల ఆదాయాలు పెంచే ఆర్థిక వ్యూహాలు ఉండాలి. అల్టిమేట్గా ప్రజల ఆదాయాలు పెరిగితే ఈఎంఐల భారం కాదు. అందువల్ల మిడిల్ క్లాస్ కన్జంప్షన్ పెంచడానికి ఈఎంఐల భారాన్ని మోస్తున్న మధ్యతరగతికి ఏ రకమైన ఉపశమనాన్ని ఇస్తామన్నది కూడా ప్రభుత్వ ఆర్థిక వ్యూహాల్లో ఒక అంశంగా ఉండాలి.